ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే, కాలం. ఆ కాలము ఈశ్వర స్వరూపం. అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపం. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే, కాలం. ఆ కాలము ఈశ్వర స్వరూపం. అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపం. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు.